హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా, ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు. ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. ఇది ఈ స్కామ్. అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ అని అంటే, ఎకరానికి 100 కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి, ప్రజల కొరకు రావాల్సింది, దానికి కేవలం 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ప్రభుత్వానికి గట్టించి దానికి 10 రెట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని ఇంకొక 10 రెట్లు వాడు లాభం పెట్టేట్టు. అంటే దాదాపు 10,000 ఎకరాల భూమి, 10,000 ఎకరాల భూమి ఈ రకంగా అన్యాక్రాంతం చేయబోతున్నాడు ఈ పాలసీ పేరు మీద. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ప్రతి సిటీలో, పెరుగుతున్న సిటీలో ఇటువంటివి వస్తాయి, కానీ వాటిని ప్రజల అవసరాల కొరకు తీసుకొస్తారు, వాడతారు. ముంబైలో కూడా వచ్చింది గతంలో ఈ సమస్య. ముంబైలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పారిశ్రామిక వాడలన్నీ రకరకాల కారణాల చేత మూతపడతాయి. కాలక్రమంలో కొన్ని వాటి ఉత్పత్తులే అవసరం లేకుండా పోతుంది సమాజానికి, లేదా పాత ఇండస్ట్రీ ఉపయోగపడదు, పనిచేయదు, లేదా నడపలేక కొన్ని రకరకాల కారణాల చేత మూతపడతాయి. పడ్డప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాలను అప్రోచ్ అవుతారు. ఇక్కడ మూతపడింది, కొన్నేమో కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నాయైతే ఆ ప్రాంత ప్రజల అభ్యంతరాలు వస్తాయి, మేము ఇండ్లు కట్టుకున్నాం, మాకంతా కూడా కాలుష్యం వస్తుంది అని చెప్పి తీసేం మార్చమని చెప్పి మారుస్తారు. మన దగ్గర కూడా అది మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది ఈ సమస్య. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మరి ఇట్లా ఉన్నాయి సార్, మాకు అనుమతి ఇస్తే మేము వాటిని మార్చేసేస్తే పారిశ్రామిక ప్రాంతం నుంచి తీసేసి మా గ్రీన్ జోన్లోకి ఇస్తే మేము వేరే చేసుకుంటామని చెప్పి వచ్చాను. ఇస్తే మేము ఇవ్వమని చెప్పాను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా మీకు ఇచ్చేవి కావు, మీకు ఓనర్షిప్ ఇచ్చేది ఉండదు, అవి ప్రభుత్వ భూములు, తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, ప్రజల అవసరాల కొరకు వాడుతుంది. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో గ్రీనరీ పెంచడం అనేది ఒక అవసరం, లేదా ఆ ప్రాంతంలో పార్కులు కట్టడం కావచ్చు, పెరిగిపోతున్న జనాభాకు అవసరమైన పద్ధతిలో శ్మశానాలు కేటాయించడం కావచ్చు, లేదా పెరిగిన జనాభాకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా గ్రీన్ ఇండస్ట్రీస్ ఉంటే తీసుకురావడం కావచ్చు, లేదా ఆ ప్రాంత యువత కొరకు ఆట స్థలాలు కేటాయించడం కావచ్చు. ఒక లంగ్స్ స్పేస్ లాగా, ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా వాడాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వస్తున్న డిమాండ్.